నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. కాళేశ్వరం నివేదిక, ఉపసభాపతి ఎంపికపై చర్చకు అవకాశం. బీహార్లో ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్న సీఎం. రాహుల్తో కలిసి ముందుకు సాగిన మంత్రులు, నేతలు. దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలకు వెళ్దామన్న బండి సంజయ్. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్. హైదరాబాద్ మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం. 50 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం. విశాఖలో జలప్రవేశం చేసిన 2 యుద్ధ నౌకలు. ఆత్మనిర్భర్ భారత్ కి ఈ నౌకలు నిదర్శనమన్న రాజ్నాథ్. సుదర్శన చక్ర షీల్డ్ కత్తిలా 2 వైపులా పనిచేస్తుందన్న సిడిఎస్. భారత్ను దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 4 రోజులు సాగే పర్యటనలో 2 రోజులు జపాన్లో, మరో 2 రోజులు చైనాలో పర్యటిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో జపాన్లో పర్యటించనున్న ప్రధాని భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇదే సమయంలో పలువురు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుసుకుంటారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జపాన్లో ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్నత స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1న చైనాలో పర్యటించనున్న ప్రధాని తియాన్జిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బాంక్వెట్ విందులో పాల్గొంటారు. సరిహద్దుల్లో గల్వాన్ ఘటన తర్వాత తొలిసారి చైనా పర్యటనకు వెళ్తున్న ప్రధాని పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. టియాన్జిన్లో జరిగే SCO శిఖరాగ్ర సదస్సు విడుదల చేసే సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండించాలని భారత్ డిమాండ్ చేసింది. టియాన్జిన్ డిక్లరేషన్లోని వ్యాఖ్యల రూపకల్పన తుది దశకు చేరుకుందని, ఆ ప్రకటనలో ఉగ్రవాదాన్ని ఖండించేలా సభ్య దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. SCOలో పాకిస్తాన్ కూడా సభ్య దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంయుక్త ప్రకటనలో సంతకం చేస్తుందా అన్న అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల SCO రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ పహల్గాం దాడిని ఖండించకపోవడంతో సంయుక్త ప్రకటనపై సంతకం చేయలేదు. దీంతో అప్పుడు జాయింట్ డిక్లరేషన్ విడుదల కాలేదు. ఉగ్రవాదంపై భారత ఆందోళనలను అది ప్రతిబింబించలేదని, కానీ బలూచిస్తాన్లో ఉగ్ర కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రస్తావించిందని అప్పుడు రాజ్నాథ్ ఆరోపించారు. అయితే ఇప్పుడు అమెరికా, భారత్ మధ్య సుంకాల వివాదం తలెత్తింది. అదే సమయంలో భారత్ చైనా సంబంధాలు బలపడుతున్నాయి. SCO సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంయుక్త ప్రకటనపై ఆసక్తి నెలకొంది. బహుళ అంచెల భద్రతా వ్యవస్థ సుదర్శన చక్ర రక్షణ కవచంలా, కత్తిలా 2 విధాలుగా పనిచేస్తుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ చెప్పారు. అత్యాధునికమైన ఈ రక్షణ వ్యవస్థలో సెన్సార్లు, క్షిపణులు, నిఘా పరికరాలు, కృత్రిమ మేధస్సు సాధనాలతో కూడిన భారీ ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఉందన్నారు. మధ్యప్రదేశ్లోని మహూలో జరిగిన సెమినార్లో మాట్లాడిన అనిల్ చౌహాన్, ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థలాగా పనిచేస్తుందన్నారు. భారత్ ఎప్పటికీ శాంతి, సుస్థిరత, భద్రతకు కట్టుబడి ఉంటుందని, దానిని ఆసరాగా చేసుకుని దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆధునిక ఘర్షణలను ఎదుర్కొనడానికి భారత్ సమాయత్తమవుతుందని అనిల్ చౌహాన్ తెలిపారు. ఇందుకోసం త్రివిధ దళాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.
Second aspect which I think we could discuss in this seminar is about Sudarshan Chakra, India's own Iron Dome or Golden Dome. The Honorable Prime Minister had made a mention of this on 15th of August when he spoke about Sudarshan Chakra. That will enhance India's strategic defense, and he said that he expects it to be rolled out by 2035. Over here, I think the aim is to develop a readiness system to protect India's strategic, civilian and nationally important sites, and it will act both as a shield as well as a sword. It will entail development of robust infrastructure and processes for detection, acquisition, neutralization of enemy's air vectors, including using soft skill and hard skill, both kinetic and direct energy weapons. నెల్లూరు జిల్లా ఉదయగిరి చారిత్రక వైభవానికి గుర్తింపుగా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ఉదయగిరితో పాటు హిమగిరి యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధ నౌకలను విశాఖలో జలప్రవేశం చేయించారు. దేశంలోని వేర్వేరు షిప్ యార్డులలో ఈ రెండు యుద్ధ నౌకలను నిర్మించారు. డిజైన్, స్టెల్త్, ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో వీటిని తయారు చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ కి ఈ రెండు యుద్ధ నౌకలు నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2050 నాటికి 200 యుద్ధ నౌకల నిర్మాణం చేస్తామని తెలిపారు. हिमगिरी की कमीशनिंग आत्मनिर्भर भारत के सपने की एक साकार होती तस्वीर है. साथ ही हमारे विजन और कमिटमेंट का भी मैं मानता हूं कि यह प्रमाण है. मैं इंडियन नेवी को इस अवसर पर और विशेष बधाई देता हूं. आईएनएस उदयगिरी और आईएनएस हिमगिरी के शामिल होने से हमारी नेवी की स्ट्रेंथ, उसकी रीच और उसकी रेजिलियंस में भारी बढ़ोतरी होगी, ऐसा मेरा विश्वास है. मैं पूरे विश्वास के साथ कह सकता हूं कि दोनों वारसित राष्ट्र की सुरक्षा के क्षेत्र में एक मील का पत्थर साबित होंगी. साथियों, आज इस हिस्टोरिक मोमेंट पर मुझे फिर सिटी ऑफ डेस्टिनी विशाखापट्टनम आने का अवसर प्राप्त हुआ है. विशाखापट्टनम से मेरा हमेशा एक खास जुड़ाव रहा है. मेरा यहाँ कई बार आना हुआ है और हर बार लगता है यह सिर्फ एक शहर नहीं बल्कि एक इमोशन है. रेनबो की तरह इस शहर ने न जाने कितने इमोशंस को खुद के अंदर समेटा हुआ है. हमारी नेवी की स्ट्रेंथ हो, इंडस्ट्रियल डेवलपमेंट हो या कल्चरल आइडेंटिटी, विशाखापट्टनम की एक अलग ही वाइब्रेंसी है. देवियों और सज्जनों, अभी कुछ ही माह पहले योग दिवस के अवसर पर हमारे प्रधानमंत्री जी का भी आगमन यहां हुआ था. अंतर्राष्ट्रीय योग दिवस के कार्यक्रम में उन्होंने एक नया रिकॉर्ड बनाने के लिए यदि किसी शहर को इस देश में चुनाया तो विशाखापट्टनम को ही उन्होंने चुना था. जब भी व्यक्ति जीवन में कोई बड़ा और नया करना चाहता है तो ऐसे ही स्ट्रेटेजिक और सांस्कृतिक रूप से मजबूत स्थानों का ही चुनाव करता है. उसी तरह आज हम यहां सैन्य क्षेत्र में भी एक नया रिकॉर्ड कायम कर रहे हैं. आज विशाखापट्टनम में आईएनएस उदयगिरी, आईएनएस हिमगिरी की जो यात्रा शुरू हो रही है वो भारत के गौरव की यात्रा है, कोई सामान्य यात्रा नहीं है. यह कमीशनिंग सबके लिए गौरव का विषय है. ప్రధాని నరేంద్ర మోదీ తనను దంగులుగా అభివర్ణిస్తారని తాను ఊహించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రధానికి తాను ఎలా గౌరవం ఇస్తున్నానో సీఎం కుర్చీకి కూడా మోదీ అలాంటి గౌరవం ఇవ్వాలని సూచించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు బెంగాలీలను అవమానించడమేనని మమతా స్పష్టం చేశారు. పూర్వ బర్ధమాన్ జిల్లాలోని బర్ధమాన్ పట్టణంలో పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం కేంద్ర నిధులను మోదీ వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు. తద్వారా బెంగాల్ ఖజానాపై పెనుభారం మోపుతున్నారని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లలో అత్యధిక అవినీతి ప్రధాని కళ్లకు కనిపించడం లేదని విమర్శించారు. వలస పక్షి వచ్చిపోయే మాదిరిగా ప్రతిసారి ఎన్నికల ముందు బెంగాల్కు మోదీ ప్రయాణం చేస్తున్నారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులను సంక్షేమ పథకాలకు ఎలా ఖర్చు చేస్తున్నామో సంతృప్తికర సమాధానాలు ఇచ్చినప్పటికీ నిధులను విడుదల చేయడం లేదని మండిపడ్డారు. 186 కేంద్ర బృందాలను పంపినప్పటికీ బెంగాల్లో అవినీతిపై ఏమీ కనిపెట్టలేదన్నారు.
లద్దాఖ్లో అదుపు తప్పి ద్రాస్ నదిలో పడిపోయిన వాహనంలో ఇద్దరిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సిబ్బంది రక్షించారు. గుమ్డికి వెళ్తున్న ఓ ప్రైవేటు వాహనం అకస్మాత్తుగా లద్దాఖ్ సమీపంలో ద్రాస్ నదిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కేంద్ర మంత్రి రిజిజు వాహనం పడిపోవడాన్ని గమనించి తన కాన్వాయ్ను ఆపారు. నదిలో వాహనంపై సాయం కోసం చూస్తున్న ఇద్దరిని పోలీసుల సాయంతో బయటికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్లో షేర్ చేశారు. బాధితులకు చిన్నపాటి గాయాలు అవ్వడంతో చికిత్స నిమిషం సమీప ఆసుపత్రికి తరలించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అగ్రనాయకుల మధ్య నూతన సారథిపై సంప్రదింపులు జరుగుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక తరువాత నూతన సారథి ఎంపికపై బీజేపీ వేగం పెంచనుందని, ఇప్పటికే కొందరి పేర్లను పార్టీ అధినేతలు పరిశీలించినట్లు తెలిసింది. జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు రాగా అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి సహా పలువురు పేర్లు వినిపించాయి. సామాజిక సమీకరణాలు కాకుండా పార్టీని బలోపేతం చేయగలిగే నాయకుడిని ఎన్నుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు 3 ఏళ్లకోసారి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన రెండో టర్మ్ 2024 జూన్తో ముగిసినప్పటికీ ఆయన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఎన్నిక పూర్తి కావాల్సి ఉన్న హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు ఉండడంతో అది ఆలస్యమైంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగనున్నాయి. ఈ నెల 29వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపై చర్చించనుంది. మరుసటి రోజున 30వ తేదీన మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత ఇదే సమావేశాల్లోనే ఉపసభాపతి ఎంపిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు బీహార్లో పర్యటించారు. ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగా చేరుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్నారు. ఫుల్ ఫరాజ్ పట్టణంలో రాహుల్, ప్రియాంక గాంధీ వెంట కదిలారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క, పొంగులేటి, వాకిటి శ్రీహరి ఉన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మార్కు అభివృద్ధి నీడలా వెంటాడుతోంటే అభద్రతా భావంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆక్షేపించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఓయూలో ముఖ్యమంత్రి వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పరిణితి పెంచుకోవాలని, విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని పీసీసీ చీఫ్ మహేష్ అంటున్నారని, ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే తేలిపోతుందని కదా అని మధుసూదనాచారి అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడేటువంటి మాటల ప్రభావం రాజకీయ వ్యవస్థ మీద ప్రతిబింబించేటువంటి ప్రమాదం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇది స్థాయి నీచపు మాటలు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ చేస్తామంటే సంతోషమే, కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ చేసి చూపించాలి. ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది, డిక్లరేషన్ ఏమైంది, ఇవన్నీ తుంగలో దొక్కి ఓ కొత్త పదం అంటే ప్రజల్ని నమ్మించొచ్చు అనేటువంటి మాట. ప్రజాక్షేత్రంలో మీ సంగతి ప్రజలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఓట్ల చోరీపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు అర్ధరహితమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఓట్ల చోరీ నిజమే అయితే తెలంగాణలో మిగతా ఎంపీ సీట్లను కూడా బీజేపీ గెలిచేదన్న ఆయన మహేష్ గౌడ్ మాటలు ఓటర్లను అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. తనను తిడితే పాదయాత్రకు ప్రచారం వస్తుందనే ఆలోచనతోనే మహేష్ కుమార్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నడూ వార్డు మెంబర్గానైనా గెలవని వాళ్లు ఓట్ల చోరీపై విమర్శిస్తున్నారని ఎద్దేవా చేసిన సంజయ్ 2 ఏళ్లలో పంచాయతీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కేంద్ర నిధుల కోసం ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుపుతున్నారని పేర్కొన్నారు. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరు నుంచి ఏం తెలుస్తుంది? కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంజాలు తీసుకుంటున్నారు. జనము రాళ్లతో కొడుతున్నారు. 2500 లేవి మహిళలకు ఇస్తున్నాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది. నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. సుమారు 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. వర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 4గురిని అరెస్టు చేసింది. నిందితుల్లో 2 విద్యార్థులు ఉన్నట్లు గుర్తించింది. నిందితుల నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీవీడ్ స్వాధీనం చేసుకుంది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాజేష్ ఎంటర్ప్రైజెస్ నుంచి మల్నాడు యాజమాని సూర్యకు డ్రగ్స్ పార్సిల్ వస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. డ్రగ్స్ కేసులో డెలివరీ బాయ్స్ ను విచారించిన బృందం దినేష్ పేరుతో మరో 2 డ్రగ్ పార్సిళ్లను గుర్తించింది. వర్సిటీలో ఉండే దినేష్ కు 2 సార్లు పార్సిల్ వచ్చినట్లు పేర్కొంది. నైజీరియా వాసి నిక్కుకు భాస్కర్ అనే వ్యక్తి డబ్బులు పంపారని, డబ్బును ఏటీఎం డిపాజిట్ మెషిన్ ద్వారా నిక్కుకు విద్యార్థులు పంపినట్లు ఈగల్ అధికారులు తెలిపారు. లావాదేవీలను బట్టి వర్సిటీలో సుమారు 50 మంది డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించామన్నారు. వివాహేతర బంధంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య కడతేర్చిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఈ నెల 22వ తేదీన జరిగిన ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేపింది. సోన్ మండలం వెల్మల్ గ్రామంలో నివాసం ఉండే నాగలక్ష్మి తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనుకుంది. ప్రియుడు మహేష్తో కలిసి గొంతు నులిమి భర్తను హతమార్చింది. మూర్ఛతో మృతి చెందినట్లు గ్రామస్తులను ఇరువురు నమ్మించారు. మృతుడు హరిచరణ్ కుమారుడు కృష్ణ అంత్యక్రియల నిమిత్తం గల్ఫ్ దేశం నుంచి తిరిగి వచ్చాడు. తండ్రి మరణం పట్ల అనుమానంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు నాగలక్ష్మి, మహేష్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్కు తరలించారు. సోన్ మండల్లో న్యూ వెల్మాల్ విలేజ్ లో హరిచరణ్ అనే వ్యక్తిని అతనికి వైఫ్ నాగలక్ష్మి మరియు నాగలక్ష్మితో ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ ఉన్న వ్యక్తి మహేష్ ఇద్దరు కలిసి తమ రిలేషన్ కు అడుగా ఉన్నాడు అని ప్లాన్ చేసి చిన్న టవల్ తో గొంతుకు బిగించి మర్డర్ చేస్తున్నారు. అతనికి ముందే ఫిట్స్ ఉన్నాయి. ఇది రీజన్ గా చూపించి బాత్రూమ్ లో పడుకోబెట్టి యాక్సిడెంటల్ డెత్ అని క్రియేట్ చేసి అందరినీ నమ్మించి ఫండల్ చేసినారు. బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ఓ యువకుడు బలవంతంగా బైక్ పై తీసుకువెళ్లి మారుమూల ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఆరోపణలపై 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్లో మహమ్మద్ ఖయ్యూమ్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా తాజాగా 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్ కుమార్ వివరించారు. దీంట్లో పోక్సో యాక్ట్ సెక్షన్ 6 కింద 20 years, 366 కింద కిడ్నాప్ కింద 10 years మరియు SC/ST షీ బిలాంగ్స్ టు SC/ST కమ్యూనిటీ. దట్స్ ద రీజన్ ఇంకొక SC/ST యాక్ట్ కింద 20 years.
ప్లస్ 506 బెదిరించినందుకు ఒక సంవత్సరం మరియు 80,000 రూపాయలు ఫైన్ నిందితునికి విధించడం జరిగింది. దాంతోపాటు 7 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి కంపెన్సేషన్ బాధితురాలకు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న తాజా వ్యవహారాలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్బాల్ ఇచ్చారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఏదైనా పనిపై చంద్రశేఖర్ తివారీని కలిస్తే రామచంద్రరావును కలమంటున్నారని, రామచంద్రరావును కలిస్తే అభయ్ పాటిల్ను కలవమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదివరకు చందమామ పత్రికల్లో వచ్చే కథలు పిల్లలు పెద్దలను ఆకట్టుకునేవి. కానీ ఆధునిక యుగంలో చందమామను మబ్బులు కమ్మేశాయని ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. హైదరాబాద్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో శ్రీధర్ రచించిన చందమామ మసికేసిపోయే కథల సంపుటిని ఆవిష్కరించారు. ఈ సంపుటిలోని ప్రతి కథ సామాజిక అంశంతో ముడిపడిందన్న రమణాచారి కొత్త తరానికి చందమామ అవసరం ఎంతైనా ఉందన్నారు. చతుర మాసపత్రికల్లో కూడా మరికొన్ని గంటల్లో అమెరికా అదనపు సుంకాలు అమల్లోకి రానున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ మంత్రాన్ని పాటించారు. ఎవరు పెట్టుబడి పెట్టారు, ఎవరు ఉత్పత్తి చేశారు అనే అంశాలను పక్కన పెట్టి స్వదేశంలో తయారైన వస్తువులు వాడటం మన జీవితం మంత్రంగా మారాలని పిలుపునిచ్చారు. గుజరాత్ హన్సల్పూర్లోని మారుతి సుజుకి సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ విటారాను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సుజుకి, తోషిబా, డెన్షో సంస్థలు సంయుక్తంగా నిర్మించిన లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం మారుతి సుజుకి కార్ల తయారీ యూనిట్లో మోదీ కలియ తిరిగారు. ఈ విరాటాకు సంబంధించిన విశేషాలు, ప్లాంట్లో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికతను కంపెనీ ప్రతినిధులు మోదీకి వివరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మంత్రులు పాల్గొన్నారు. దేశీయంగా రూపొందించిన ఈ విటారాను జపాన్ సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి తెలిపింది. ఐరోపాలో జరిగిన ప్రదర్శనలో సుజుకి సంస్థ తొలిసారి ఈ విటారాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ విటారా 2 బ్యాటరీ వేరియంట్లతో మార్కెట్లోకి అందుబాటులోకి రానుండగా గణేష్ ఉత్సవం వేళ మేక్ ఇన్ ఇండియాలో సరికొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని అభివర్ణించారు. गणेश उत्सव के इस उल्लास में आज भारत की मेक इन इंडिया इस यात्रा में एक नया अध्याय जुड़ रहा है. आज से भारत में बने इलेक्ट्रिक व्हीकल्स 100 देशों को एक्सपोर्ट किए जाएंगे. हम सब जानते हैं ईवी इकोसिस्टम का सबसे क्रिटिकल पार्ट बैटरी है. कुछ साल पहले तक भारत में बैटरी पूरी तरह इंपोर्ट होती थी. ईवी मैन्युफैक्चरिंग को मजबूती देने के लिए 2017 में हमने यहां TDSG बैटरी प्लांट की नींव रखी थी. साथियों, भारत के पास डेमोक्रेसी की शक्ति है और भारत के पास डेमोग्राफी का एडवांटेज है. हमारे पास स्किल्ड वर्कफोर्स का बहुत बड़ा पूल है. इसलिए कि हमारे हर पार्टनर के लिए विन विन सिचुएशन बनाता है. భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు మరికొద్ది గంటల్లో అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపింది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ సర్కార్ నోటీసు విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపింది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయంటూ నోటీసులు విడుదల చేసింది. కొత్త టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నోటీసుల్లో పేర్కొంది. ఆ తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్లు వర్తిస్తాయి
విధిస్తాయని స్పష్టం చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లోని సెక్షన్ 3లో పేర్కొన్న వస్తువులకు అదనపు సుంకాల మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ టారిఫ్లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. గతంలో భారత్పై అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అదే రోజు రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో న్యూఢిల్లీపై మొత్తం సుంకాలు 50% పెరిగాయి. ఈ అదనపు సుంకాలపై చర్చలు జరిపేందుకు 21 రోజులు గడువు ఇచ్చారు. తాజాగా ఆ గడువు ముగియడంతో రేపటి నుంచి అదనపు టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. అమెరికాలోని అరిజోనా రాష్ట్రాన్ని ధూళి తుఫాను బెంబేలెత్తించింది. ధూళి తుఫాను తీవ్రతకు అనేక ప్రాంతాలకు విద్యుత్ నిలిచిపోగా విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. రహదారులపైన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. అమెరికాలోని అరిజోనా రాష్ట్రాన్ని సోమవారం అతి భారీ ధూళి తుపాను కమ్మేసింది. ధూళి తుపాను కారణంగా అరిజోనాలో 55,000 మందికి విద్యుత్ నిలిచిపోయింది. ఎక్కువగా మారికోపా కౌంటీపై ఎక్కువ ప్రభావం పడింది. మెట్రో ఫోనిక్స్ ప్రాంతంలో కూడా విద్యుత్ నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధూళి తుపాను, వర్షం కలిపి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిణామాన్ని సాధారణంగా హబూబ్ అని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై వాహనాలు నడపడం దాదాపు అసంభవం. ఫోనిక్స్ స్కై హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలు దాదాపు గంటన్నరకు పైగా ఆలస్యమైనట్లు ఫెడరల్ ఏవియేషన్ ప్రకటించింది. హబూబ్ కారణంగా మెట్రోఫోనిక్స్ ప్రాంతంలో చాలా దూరం ఏమీ కనిపించలేదని ప్రయాణికులు తెలిపారు. అరిజోనాలో దాదాపు 50,000 ఇళ్లకు విద్యుత్ నిలిచిపోగా రాత్రి వరకు పునరుద్ధరణ సాధ్యం కాలేదు. సోమవారం రాత్రి అరిజోనాలో దాదాపు 15,000 ఇళ్లకు విద్యుత్ లేక స్థానికులు జాగారం చేసినట్లు సమాచారం. ధూళి తుపాను, వర్షం, భీకర గాలుల్లో బెర్నే బాయికిన్ అనే మహిళ కారులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె కారును అకస్మాత్తుగా ధూళి మేఘం చుట్టేసింది. ఆ సమయంలో ఇసుక లాంటి ధూళి తప్ప తనకు అసలు ఏమీ కనిపించలేదని ఆమె తన భయానక అనుభవాన్ని వివరించారు. సాయంత్రానికి ధూళి తుపాను ప్రభావం తగ్గడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.